బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ అయింది. బస్సు ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఏ వ్యవస్థను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ భేటీలో ప్రమాదాల నివారణకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు ప్రభుత్వ వాహనాలకు పర్మిషన్లు ఇచ్చే విషయంలో రవాణా శాఖ అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. కండిషన్లో లేని వాహనాలు, ముఖ్యంగా పాతబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్లపైకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. కేవలం కాగితాల మీద కాకుండా క్షేత్రస్థాయిలో వాహనాల ఇంజన్, స్టీరింగ్, టైర్ల పరిస్థితిని పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్ల ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టాలని ఆర్అండ్బి శాఖను సీఎం ఆదేశించారు. రోడ్ల మలుపుల వద్ద, ఘాట్ రోడ్లలో ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సరిచేయాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట సైన్ బోర్డులు, రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు పోయాక విచారణలు చేయడం కంటే ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కావాలని సీఎం ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆయన సూచించినట్లు చెప్పారు. ఎందుకు జరుగుతున్నాయి, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారు. రోడ్స్లో కూడా ఈ యాక్సిడెంట్ ప్రోన్ పరిస్థితులు ఏమైనా ఉంటే, అంటే అండ్యులేషన్స్, నేషనల్ హైవే నిర్మాణంలో కానీ, స్టేట్ హైవే నిర్మాణంలో కానీ, వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి, ఇంజ్యూర్ అయిన వాళ్ళకి 2 లక్షల రూపాయల ఎక్స్క్యూషన్ కూడా ప్రకటించారు. అదే ఎస్ వెహికల్స్ను కూడా ఈసారి వెహికల్స్ను కూడా చాలా స్ట్రిక్ట్గా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మానిటర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తుంది. నాయుడు గారి ఆలోచనలు అర్థం చేసుకొని వాళ్ళందరికీ, ఆయన అభిప్రాయాలను అర్థం చేసుకొని వాళ్ళందరికీ కూడా అది ఈజీగా కనపడుతుంది. కానీ ఆయన ఆలోచనలు కానీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దెర్ ఇస్ ఎ సబ్జెక్ట్ అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అర్థం కానప్పుడు నేనున్నాను, నాకు ఏ అంటే తెలియదు, ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినా కూడా సరే అని వింటాము. అట్లాగే కొంతమంది నవ్వచ్చు. సో అది కాదు ఇష్యూ. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి మెరుగైన సౌకర్యాలు ఇవ్వచ్చు, ఎటువంటి వాటిని నివారించవచ్చు, యూజ్ కేసెస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి. సో అటువంటి యూజ్ కేసెస్ ఇప్పుడు ఉంది. ఒక బస్సుకి పర్మిషన్ తీసుకుంటారు. ఏపీ ఏదో 505 ఏదో నెంబర్ ఉంటుంది, దానికి పర్మిషన్ తీసుకుంటారు. దానికి 4 బస్సులు తిప్పుతూ ఉంటారు. ఆ బస్సులకు పర్మిట్ ఉండకపోవచ్చు. మామూలుగా ఫిజికల్ వెరిఫికేషన్లో 500 ఏపీ 505 బస్సు ఇది పర్మిషన్, అది అంటారు కదా, బ్రేక్ అయింది పర్మిట్ ఉంది అనుకుంటారు. సో ఏఐ వాడటం ద్వారా 4 చోట్ల కూడా ఆ బస్సు ఒకటేసారి క్యాప్చర్ అవుతుంది. కాబట్టి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, ఒకటే బస్సుకి 4 ఎట్లా ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. మామూలుగా చేయలే. బ్రేక్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద ఎప్పుడు ఉంటారని లేదు కదా. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆ వ్యవస్థ ఫెయిల్ అయిందనే కదా. చాలా బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఫెయిల్ అయ్యారని నేను అంటలా. ఆ విధానం మూలంగా పూర్తి ఫలితాలు సాధించలేమని, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని కాదు. అంటే మీరందరూ ఎందుకు అంటున్నారు అట్లా జరుగుతున్నాయని చెప్పేసి? ఇప్పుడు మీరు ఒక విధానం ఉందండి, ఒక విధానం ఉన్నప్పుడు దాని రిజల్ట్స్ రానప్పుడు దానికి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి. అంతేగాని ఇది ఇంతేలే అని చెప్పేసి ఉండరు కదా కొంతమందికి. మళ్ళీ సో రిపీటెడ్గా జరుగుతాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. ఎక్కడన్నా ఇటువంటివన్నీ క్యాప్చర్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకా చర్యలు తీసుకోవడానికి సౌలభ్యం.